అటువంటి స్వరూపం. త్రిపురాసుర సంహారమూర్తి. ఎన్ని మూర్తులు ప్రదక్షిణం చేస్తుంటే ఆలయం మీద. దక్షిణామూర్తి ఇలా ఆలయ ప్రధాన గోపురం మీద చూస్తే చెట్టు కింద కూర్చున్న దక్షిణామూర్తి, చెట్టు లేకపోతే వీణ పట్టుకున్న దక్షిణామూర్తి, మళ్ళీ చెట్టు కింద దక్షిణామూర్తి, మళ్ళీ చెట్టు లేకపోతే కాళ్ళు కిందకి జార్చి కూర్చున్న దక్షిణామూర్తి. ఎంత గొప్ప నిర్మాణం! అపరశంకరుడైనటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క ఊహాచిత్రం అది. ఆ ఒక్క దేవాలయంలోకి వెళ్ళి అన్నీ చూస్తే కాశీపట్టణంలో అన్నిటి మీద దృష్టి పెట్టి తపస్సు చేసేసినట్టే. రేపు మనం ఆ దేవస్థానం వాళ్ళని ప్రత్యేకంగా అనుమతి అడిగాం. మేమందరం వచ్చి ఈ దేవాలయాన్ని చీపుళ్లతో తుడిచేసి బూజులు కర్రలతో దులిపేసి ఒక్కసారి దేవాలయం అంతా కడిగేసి వెళ్ళిపోతామని. ఎందుచేత అంటే స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో మాట ఉంది. ఒక పక్షి వెంకటాచలంలో ఇలా ఎగిరితే దాని రెక్కల గాలికి ధూళికణం ఎగిరితే వచ్చే జన్మలో మహారాజుగా పుట్టింది. ఒంటికి బలం అందరికీ ఉంటుంది, శాస్త్రం కొంతమందికి తెలియచ్చు. శరీర శక్తిని ఉపయోగించాలి. అంత గొప్ప దేవాలయం. మనందరం పలహారం చేసేసో లేకపోతే చేయకుండానో లోపలికి వెళ్ళి చక్కగా దేవాలయం అంతా తుడిచేద్దాం. తుడిచేసి మఠంలో కూర్చుని ఒక అరగంట సేపు భజన చేద్దాం. చేసి అక్కడ పలహారం చేసేసి సాధ్యమైనంత తొందరగా మఠానికి వచ్చేద్దాం. రేపంతా మనం ఖాళీగా కూర్చోవద్దు. ఇక్కడ కూర్చుని భజనలు చేస్తూ సంతోషంగా గడుపుదాం. సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకునే వాళ్ళు చేసేసుకున్నాక దీపం పెట్టి జ్వాలాతోరణాన్ని పెట్టుకుందాం. రేపు కార్తీక పౌర్ణమి ఎలా గడపాలో అంత అందంగా గడిపి మన జీవితాన్ని సార్థక్యం చేసుకుందాం. ఇటు మఠంలో సేవ, అటు మఠ ప్రాంగణమైన దేవాలయ సేవ, రెండిటితో మనం తరిద్దాం. కాబట్టి ఎవరు దీన్ని పాటిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఆక్రమంలో ఉండండి. అలా నన్ను అనుగమించండి. కాబట్టి రేపు ఉదయం కార్యక్రమం అది. అందరూ స్నానానికి వెళ్ళేవాళ్ళు విడివిడిగా వెళ్ళిపోండి తప్ప అక్కడికి వెళ్ళి చలిగాల్లో ఎప్పుట్లా గురువుగారు వస్తారు సంకల్పం చెప్పిస్తారని కూర్చోవద్దు. ఎందుకంటే రేపు జనం ఎక్కువ ఉంటారట. కాబట్టి మీరు స్నానం చేసేసి కంచి మఠానికి వెళ్ళిపోండి ఎవరికి వారు. రేపటి రోజు మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.